పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్కు సీఎం రేవంత్ సూచన. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పుర ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ అమలుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు. అధికారులతో సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం. 39 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయన్న భట్టి విక్రమార్క. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రస్తావించనున్న చంద్రబాబు. ఏపీలో మహిళలకు త్వరలోనే 1500 సాయం. శాసనమండలిలో కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి. విధి విధానాలు ఖరారయ్యాక పథకం అమలు చేస్తామని హామీ. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు. 4-5గురిపై అనుమానాలు ఉన్నాయన్న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆఫీస్లో ఉన్నవారు చేసిన ప్రయత్నంగానే అనిపిస్తోందన్న సిసోడియా. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అన్ని చర్యలు ఉంటాయని వివరణ. రాజమండ్రిలో ఘరానా దోపిడీ. 2 కోట్లతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్. దానవాయిపేట హెచ్డిఎఫ్సి నుంచి 2 కోట్లు పట్టుకు వెళ్లిన అశోక్ 19 ఏటీఎంలలో డబ్బు ఫిల్లింగ్ చేస్తానంటూ పరారి. మైలార్దేవుపల్లి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. సెమినార్కు పిలిచారని ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై సీనియర్ల దాడి. బాత్రూంలో నిర్బంధించి 2పై సీనియర్ విద్యార్థుల పిడిగుద్దులు. బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు. విశాఖలో డేటింగ్ యాప్ మాయగాళ్ల ఆటకట్టు. 2 కేసులను ఛేదించిన విశాఖ సైబర్ పోలీసులు. డేటింగ్ యాప్ మాయలో పడి 28 లక్షలు పోగొట్టుకున్న టెకీ. మంత్రాలయం దగ్గర ఉధృతంగా తుంగభద్ర వరద. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. భక్తులు నది స్నానాలకు వెళ్లనీయకుండా పోలీసులు కట్టడి. కార్గిల్ వార్ మెమోరియల్ సందర్శించిన ప్రధాని. కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన మోడీ. నీట్ అవకతవకలపై కొనసాగుతున్న దర్యాప్తు. నీట్ పేపర్ లీక్ కేసులో మరో 3 అరెస్ట్. గుజరాత్లోని నవసారిని ముంచెత్తిన వరద. భారీ వర్షాలకు ఉప్పొంగిన పూర్ణానది. తీర ప్రాంతాలను ముంచేసిన వరద. నవసారిలో నదులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు. ఉత్తరాఖండ్ను ముంచెత్తిన భారీ వర్షాలు. మద్మహేశ్వర ఆలయం సమీపంలో చిక్కుకుపోయిన యాత్రికులు. 50 మంది యాత్రికులు చిక్కుకుపోయారని అంటున్న అధికారులు.